పృథ్వీ గారు రైట్ చందు గారు మొత్తం పృథ్వీ గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, గంటకు 12 లక్షలు పెట్టి ఫ్లైట్లో తిరిగేవాడు ఆయనేమో పేదవాడు, ఎండలో తిరిగే మేమేం పెత్తందారులు అని. ఇదైతే ఈ డిబేట్ లో హైలైట్ అనమాట. సో ఈ డిబేట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మనం ఇక్కడ పృథ్వీరాజ్ గారికి ఇచ్చేద్దాం. సో మ్యాన్ ఆఫ్ ది డైలాగ్ అనుకోవచ్చు. అంటే పృథ్వీ గారి విషయంలో మాత్రం అండి ఆయన్ని అనేక రకాలుగా ఎలక్షన్లో తిప్పారు. పాపం మెగాస్టార్ ఎప్పుడు ఉండే వ్యక్తి కూడా కాదని చెప్పేసి వెళ్ళి ఆయన మాటలో పడిపోయి మొత్తం రాష్ట్రం అంతా తిరిగితే ఆయనకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మంచి ఎస్వీబీసీ ఇచ్చి దాని మాటను కావాలని ప్రీ ప్లాన్ అండి, దాంట్లో ఇంటెన్షనల్గా ఇరికిచ్చారు. అది అందరికీ సరే బాధాకరమైన విషయమే. కానీ అది ఎక్కడ కూడా పెట్టుకోకుండా మళ్ళా వచ్చాడు చూసారా బయటికి, అది గొప్ప. ఎందుకంటే మామూలు విషయం కాదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గర రావటం, మండు టెండర్లో కూడా ఆయన తిరిగి మళ్ళీ ఏం ఆశించకుండా, ఎక్కడ టికెట్ ఆశించకుండా ఇప్పుడు తిరిగి ఒకే ఒక ఇది మీద మెగా ఫ్యామిలీ తప్పు చేశాను, మెగా ఫ్యామిలీ అని ఈ రోజు రావటం, ఆయన నిలబడటం ఒక మంచి పరిణామం. అల్టిమేట్గా ఏంటంటే ఒకటి 80 ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముఖ్యంగా అభినందించాలి. 81.66% యువజత ఆంధ్రప్రదేశ్లో కూడా హైయెస్ట్ ఓటు ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్. ప్రజలు చాలా చైతన్యవంతులు. ఆ 2.09 ఏదైతే పెరిగిందో నైట్ 1 గంట దాకా వేసిన ప్రతి ఒక్క ఓటర్కి ఆ ఓట్లు మాయ అనుకుంటున్నారు కదా, మాయ అనుకుంటున్నారు. కానీ ఎంత కూటమిగా పడిందని రేపు అర్థమైపోయింది. రేపు మార్నింగ్ కల్లా 10 కల్లా తెలిసిపోయింది. సార్ చెప్పినట్టుగా, మురళి గారు చెప్పినట్టుగా ఆయన కూడా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి ఉంటుంది, నాకు కూడా తెలుసు. ఇక్కడ ఏదైతే ఏమందంటే ఎప్పుడైనా కానీ నేను ఇచ్చేవాడిని మీరు తీసుకునేవాళ్ళు అనే నుంచి ప్రగతి భవన్కి ప్రజలకి చాలా దూరం అయ్యి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని కోల్పోయాడు. ఎమ్మెల్యేలు కూడా కలిసే అవకాశాలు. అదేవిధంగా తాడేపల్లికి ప్రజలకి ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ లేకుండా, మంత్రులు కూడా లేకుండా ఏది మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రి సజ్జల గారిని కలవాలనే ఇది వల్ల ఇక్కడ కూడా ప్రభుత్వం కోల్పోతుంది. అంటే వ్యక్తిగత ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమన్నాడు, నేను గుంపు మేస్త్రి అన్నాడు. అంటే ఈజ్ అ కస్టోడియన్, ప్రజల ఆస్తికి కస్టోడియనే. కానీ నేనేమి రాజు అనే భావన అనేది 151 సీట్లు ఇచ్చినప్పుడు అది కాదు. ఇప్పుడు 151 నుంచి 170 అన్న పరిస్థితి నుంచి 85 సీట్లు ఓడిపోయే పరిస్థితి, దాదాపుగా అందరు మంత్రులు ఓడిపోయే పరిస్థితి నైతికంగా ఓడిపోయినట్టే కదా. ఖచ్చితంగా నైతికంగా ఓడిపోయినట్టే కదా. రేపు ఎలక్షన్ తీసేయండి, 85 మంది మీ అభ్యర్థులు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ ఒకటేనండి, ప్రజలకి నువ్వేవో డిక్టేటర్ కాదు, నీకు 151 సీట్లు ఇచ్చింది మంచి పరిపాలన అందించాలని చెప్పేసి దాని మాటను 22 మంది ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను నేను అని చెప్పినప్పుడు ఎందుకు 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఎందుకు మెగా డిఎస్ఏని 35,000 డిఎస్ఏ అని చెప్పేసి ఎందుకు నిరుద్యోగుల్ని ఇచ్చేశారు? ఎందుకు పోలవరం పూర్తి చేయాలి? ఇలాంటి అనేక సమస్యల కంటే ముందు ముఖ్యంగా ఏంటంటే పవన్ స్ట్రాటజీ. మీరు అన్నట్టు గేమ్ చేంజర్, ఈజ్ ద బిగ్ ప్లేయర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో. ఆయన ఓటు చెల్లకుండా రాజకీయం చేయటం, టీడీపీతో పొత్తు కలవటం, 3 బీజేపీని కల్పించడం, ఈ మూడిటితో పాటు ల్యాండ్ టైటిల్ యాక్ట్, నా భూమి నాది కాదు అనే భావన ఆ ప్రజల్లో కలిగింది కాబట్టి తండోపతండాలుగా వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. సింగళూరు గారు ఫైనల్ గా ఒక అంశం కంక్లూడ్ చేయండి. మండు టెండర్లో తిరిగే మేమేమో పెత్తందారులు, అదేవిధంగా ఏసీలు అంటే గంటకి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లు తిరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పేదవాడ అంటూ పృథ్వీ గారు పంచి డైలాగ్ పేల్చారు. సో దాని మీద క్లారిటీ ఇవ్వండి. సినిమా యాక్టర్ అండి, ఆయన పంచి డైలాగ్ వేయటంలో తప్పేం లేదు, అది ఆయన ప్రొఫెషన్. కాబట్టి మనం పెద్దగా దాని గురించి విశ్లేషించాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే సీఎం ని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా, ఇప్పుడు ప్యానల్లో ఉన్న అందరికన్నా కూడా పృథ్వీరాజ్ గారు జగన్మోహన్ రెడ్డిని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. అలాగే అంతకుముందు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు, అది మనం ప్రతిపక్షంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళాడా? చంద్రబాబు నాయుడు గారు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద నిరాహార దీక్ష చేయడానికి కూడా 12, 13, 15 లక్షలు ఖర్చు పెట్టుకుని పాండా ఏసీల మధ్య, బెజవాడ బెంజ్ సర్కిల్ మధ్యలో పాండా ఏసీలతో నిరాహార దీక్షలు, ఇంకా జంతర్ మంతర్ దీక్షలు చేసినప్పుడు ఈ పంచి డైలాగులు వేసినట్టయితే ఈ పేదవాళ్ళకి పెత్తందారులకి పోటీ అన్న వ్యక్తి ఇలా గంటకు 12 లక్షలు ఖర్చు పెట్టి ప్రయాణం చేస్తారు. ఎవరు వాడారు? పేదవాడికి పెత్తందారులకి జగన్మోహన్ రెడ్డి అంటూ
అతను కూడా ఒక పేదవాడిగా అభివర్ణించుకుంటూ మరి గంటకు 10 లక్షలు పెట్టి ప్రయాణం చేసేది పాయింట్ మీరు గుర్తించాలి. స్టార్ క్యాంపెయినర్ కాదు, అది ముఖ్యమంత్రి నడుచుకుంటా మీరు అన్న మాట మీరు అమలు చేస్తాం. మీ జీవన అలాంటప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది వారి అభిప్రాయం. ముఖ్యమంత్రి కన్నా ఈ ముఖ్యమంత్రి ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు, మీరు ఏమైనా అనాలిసిస్ చేయగలరా? ఏమండి చెప్తున్నారు, ఏ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి కన్నా అరవింద్ కేజ్రీవాల్ గారు ఖర్చు పెట్టలేదు ప్రజలకు. జీవితం గడుపుతూ ఏ పేదవాడి ఏ పెత్తందారికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పెత్తందారుడు. వాడు అతను చెప్తాడు పేదవాళ్ళ మీద నేను మోకాలను చూపిస్తాను. పేదవాళ్ళకి బిస్కెట్ వాళ్ళ జీవన పరిణామాలు పెంచకుండా చేసే విధానంలో ఒక నిరంకుశత్వ పాలనని ఈ రోజు మనం చూసాం కాబట్టి ప్రజలు చిత్ర కొడతారు తప్పితే. మురళి గారు సమయం లేదు, మురళి గారు దయచేసి ఆగండి. వెంకటేష్ గారు ఇక్కడ ఒకటండి, అలాంటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదనే వారి అభిప్రాయం. మీరు అన్నది కరెక్టే, ముఖ్యమంత్రి గారు నడుచుకుంటే తిరగరంగా అన్నదే కరెక్టే. కానీ అలాంటప్పుడు పేదవాడు పెత్తందారి మీరు నిజంగా ఏ ఖర్చు పెట్టకుండా ప్రజల డబ్బులు ఏమి వృధా ఖర్చు చేయకుండా ఉంటే ఆ వ్యాఖ్యలు ఆ డైలాగులు వాడినా బాగుండేది అనేది మీరు అభిప్రాయం. 110 మంది పని పాట లేకుండా ప్రభుత్వ వాహనాల్ని సలహాదారులుగా ఇంకో రకంగా నియమించుకొని ప్రోటోకాల్ అనిపిస్తూ పోలీసు అనిపిస్తూ లక్షల్లో ఏంటంటే ప్రభుత్వం కదండి. లేదంటే మీరు పేదవాళ్ళు అంటాడు, ఏ పేదవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి సమయం లేదు. అమర్నాథ్ గారు వినిపిస్తుందా? సో అమర్నాథ్ గారు ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ, బీజేపీ, టీడీపీ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారా? ఫైనల్ గా కూటమి అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసం ఉందా? సో సెంట్రల్ లో ఎన్డీఏ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది 350 పైచిలికి స్థానాలతో. ప్రతి సర్వే కూడా చెప్పింది, ఎక్కడా కూడా ఏ సర్వే కూడా నెగిటివ్ చెప్పిన పరిస్థితి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మరి కొన్ని సర్వే సంస్థలు కూటమికి, కొన్ని సర్వే సంస్థలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వారి యొక్క ఫలితాలను వెల్లడించాయి. నాకు తెలిసి దాదాపు 18-19 సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టంగా చెప్తున్నది. ముఖ్యంగా ఆరామ్ అస్థాన్ గారు కానీ లేకపోతే ఇంకో 2-3 సంస్థలు వదిలిపెడితే ఆల్మోస్ట్ అన్ని సంస్థలు కూడా కూటమి స్పష్టంగా మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. ఒకటి. రెండో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ కాకుండా నేనైతే ఆర్కిటెక్ట్ ఆఫ్ ద న్యూ ఆంధ్రప్రదేశ్ అని చెప్పగలుగుతాను. రేపు కూటమి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన అభివృద్ధి పథంలో నడుస్తుంది. యువత, మహిళలు, అన్ని రంగాల వాళ్ళు, ముఖ్యంగా పారిశ్రామికీకరణ, మళ్ళీ పెట్టుబడులు బాధేస్తుంది ఆయనకి. అదే ఎందుకు నవ్వుతున్నారు? వారి అభిప్రాయం చెప్తున్నప్పుడు అలా నవ్వడం కరెక్ట్ కాదు వెంకటేష్ గారు. అది తప్పది. రైట్ సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సెంగళూరు వెంకటేష్ గారు, అమర్నాథ్ గారు, అదేవిధంగా పృథ్వీరాజ్ గారు, అదేవిధంగా చందు శ్రీనివాస్ గారు, తాడిశెట్టి మురళి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.